NH-163 రోడ్డు విస్తరణ పనులు ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు మన్నెగూడ నేషనల్ హైవే విస్తరణ సాధనా సమితి సభ్యులు. రంగారెడ్డి జిల్లా హైదర్షా కోటలో రోడ్డు విస్తరణ పనులపై సమావేశం ఏర్పాటు చేశారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరు ప్రజలకి ఉపయోగపడుతుందని అన్నారు. ఇక రోడ్డు విస్తరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోడ్డు ఎక్స్టెన్షన్ చేయకపోతే పోరాటాలు చేస్తామన్నారు. మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో చక్కటి రోడ్లను ఆ మధ్యకాలంలో బీటీ రోడ్లకు మన పానాది కంతలని ఉండేది. అటువంటి రోడ్లను కూడా మర్రి చెన్నారెడ్డి గారు వేయించారు. మరి ఈ మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ దాకా మరి ఎందుకు విస్తరణ చేస్తలేదు? ఈ విస్తరణ చేయకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి, ఎంతోమంది వికలాంగులుగా మిగిలిపోతున్నారు. మొన్ననే చూశారు, ఎన్నో రోజుల నుంచి అక్కడ పక్కకు కొన్ని కూరగాయలు పడితే అవి మార్కెట్కు తేలేక రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకొని ఏదో 2 డబ్బులు చేసుకుందామని జీవించుదామనే ఉద్దేశంతో కూర్చుంటే ఆ మలుపులో లారీ తింపేసి చిన్న రోడ్డు ఉండడం వల్ల తింపేతే ఆ పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ మీదకి దూసుకుపోయి ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అందరికీ తెలుసు. దయచేసి మనుషుల ప్రాణాలను కాపాడండి, మనుషులను వికలాంగులుగా చేయకండి. ఎన్ని సమస్యలు ఉన్నా మీకు అన్నీ తెలుసు, మీరు అన్నీ చేయగలుగుతారు. దయచేసి ప్రభుత్వం తలుచుకుంటే కానిది ఏం లేదు. దయచేసి మీరు తలుచుకొని మా ప్రాంత ఈ రహదారిని విస్తరణ చేస్తారని మా యొక్క రాష్ట్ర ఈ రహదారుల సమితి కమిటీ తరఫున మా గోపాల్ రెడ్డి అన్న, మా సిపి రెడ్డి అన్న, మా పెద్దలందరూ కూడా ఉన్న మా ప్రాంతం చేవెళ్ళ, వికారాబాద్, ఈ మన మొయినాబాద్, శంకర్పల్లి, మన పరిగి వరకున్న అందరు వ్యక్తులు కూడా, రాజేంద్ర నగర్, కొడంగల్ ఉన్న అందరు వ్యక్తులు కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇంకా పెద్ద ఎత్తున హాజరవుతాం అనుకుంటున్నారు, కానీ అంత పెద్ద ఎత్తున పోకుండా మీరు చేస్తారని